న్యూ టాయ్ తీసుకొచ్చిన. గోల్డీ ఎగ్జైట్మెంట్ చూడండి. ఓరియో గుంజేసుకుంది. అగో టాయ్స్ ఏం తెస్తా అంటే తెస్తే ఏదైనా మంచి టాయ్ తెస్తే దాన్ని అట్లా కొరికి అట్లా చేసేస్తుంది. దానికి యాక్చువల్గా బాల్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఈరోజు కావాలని చెప్పి నేను బాల్ కాకుండా ఈసారి న్యూ టాయ్ తెద్దామని చెప్పి తెచ్చిన. ఎట్లుంటుంది అని చెప్పి చూద్దామని. ఏం చేస్తుందో చూడాలి. నేను ఒక్కసారి నాకు నేను సౌండ్ చేస్తా ఇక్కడి అన్న డోర్ తీస్తలేడు. తీసినాక పంపిస్తా. ఇక్కడి సౌండ్ చేస్తా ఇక్కడి. నువ్వు టాయ్ నాకు టాయ్ ఇగో నాకే ఇవ్వదు చూడండి. దీనికి అసలు టాయ్స్ అనేది ఇష్టం ఉండదు. యాక్చువల్గా గోల్డీగాడు అసలు రానియడు అనమాట. అదండి బాల్ ఏది నీ బాల్ తీసుకురాపో. బాల్ ఏడుందో బాల్ తీసుకురాపో. బాల్ ఎక్కడుందో తీసుకురాపో. ఇదే పట్టుకుంటుంది. ఇంకో 10 రోజులు ఏముండదు. ఒక 4-5 డేస్ వరకు ఇదే పట్టుకుంటుంది. దీన్ని పట్టుకుని వదలదు. దీనికి చాలా అల్జిమర్స్ అనమాట. ఇది మర్చిపోతుంది. ఓరియో అసలు నన్ను వీడియో కూడా తీయనిస్తలేదు కదా. ఈ ఓరియో చూడండి. ఎవరన్నా ఇంటికి వచ్చిందంటే దాని ఓరాక్షన్. దానికి ఇంత పొట్టు ఉండదు కానీ దాని ఓరాక్షన్ అయితే ఆడు వచ్చిండు. పో ఆరు గట్టిగా అవు వచ్చిండేమో తీసుకుపోతాడంట. అను బాబు అను. దీనికి నేను చాలా ట్రీట్మెంట్ ఇప్పించిన. బట్ దానికి స్కిన్ అయితే రావట్లేదు. దీనికి ఏముందో కూడా నాకు అర్థం కావట్లేదు. దీని యాటిట్యూడ్ మాత్రం చెప్పలేము. దీనికి ఏమైందో నువ్వు చూసినట్టు ఉంది. ఇది మా నేరేడు పళ్ళ చెట్టు. సో అన్ని నేరేడు పళ్ళు చాలా బాగుంటాయి. ఇది చాలా డెలిషియస్ ఉంటాయి అన్నమాట మా చెట్టుకి. ఇదో చూడండి. అంటే ఇది పైనుంచి పడింది చెట్టు నుంచి. బట్ ఇది ఎంత బాగుంటుందంటే చెప్పడానికి కూడా రాదు. అంత బాగుంటుంది. చెట్టు పైనే పండింది. గోల్డీ జయగాడు. ఇంట్లోకి వచ్చిన బెనిఫిషియల్ ఎవరైనా అవుతున్నారంటే జోయా గోల్డీ మాత్రమే. వాటికి ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది. వాకింగ్ తీసుకోపోకపోయినా సరే అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా రోజుల తర్వాత తీసిన.